వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. హీరోయిన్ త్రిష అందం, అభినయం ఆమె సొంతం. ఆమె చూపులతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు కావస్తున్న అదే క్రేజ్, అదే ఫ్యాన్ ఫాలోయింగ్. ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చిన టైంలో వచ్చిన చాలా మంది భామలను ఆడియన్స్ మర్చిపోయారు కూడా. కానీ త్రిష ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో స్థానం కొనసాగిస్తూనే ఉంది. కెరియర్లో కొన్నాళ్లుగా వెనకబడిన ఈ అమ్మడు ఆ టైంలో కూడా గ్లామర్ విషయంలో కేర్ తీసుకుంది. తిరిగి ఫామ్లోకి వచ్చాక మరింత అందంగా కనిపిస్తుంది. ఇటీవల త్రిష సినిమాల్లో లుక్స్ చూసిన ఫ్యాన్స్ నీ మనసు నాకు తెలుసు టైంలో ఎంత అందంగా ఉందో ఇప్పటికీ అలానే ఉందంటున్నారు. దళపతి విజయ్తో చేసిన లియో సినిమాలు త్రిష మైలేజ్ బాగా పెంచాయి. ఈ క్రేజ్తోనే అమ్మడు టాలీవుడ్లో కూడా ఛాన్సులు అందుకుంటుంది. అంతకుముందు 1-2 అవకాశాలు వచ్చినా తెలుగులో చేయడానికి ఆసక్తి చూపించిన త్రిష ఇప్పుడు చిరు 156వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి విశ్వాంబర సినిమాలో త్రిష మెయిన్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలో ఆమె యాడ్ అవ్వడం గ్లామర్ పరంగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు త్రిష భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తుంది. కాలీవుడ్ లో ఇప్పటికీ కూడా సినిమాకు 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది. చిరు విశ్వాంబర సినిమాకు మరో 1 కోటి అదనంగా యాడ్ అయినట్లు తెలుస్తుంది. ఆల్రెడీ చిరుతో స్టాలిన్ సినిమా చేసిన త్రిష 2 ఏళ్ల క్రితం వచ్చిన ఆచార్యలో నటించాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఫైనల్గా విశ్వాంబర సినిమాకు ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కోసం త్రిష 3 కోట్ల దాకా పారితోషికం తీసుకుంటుందని టాక్. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న చిరు మూవీలో త్రిష ఉంటే ఆ లెక్క వేరేలా ఉంటుందని మేకర్స్ ప్లాన్. అందుకే ఆమె అడిగినంత ఇచ్చి ప్రాజెక్ట్లోకి తీసుకున్నారు. విశ్వాంబర హిట్ అయితే త్రిష తెలుగులో వరుసగా సినిమాలు చేయాలని చూస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ నుంచి 1-2 ఆఫర్లు త్రిష దగ్గరకు వెళ్ళాయని తెలుస్తుంది.